నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేవలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి. మేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనుషుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అయినా ఈ మధ్య చెడు స్నేహాలు చేస్తుంటే మేమట్టా కనిపిస్తాంలే. సిరి రాజమయ్య గారు, ఈ బండా ఎవరు? అడవిలో దొరికిన ఒక అనాథ. జాగ్రత్తగా పెంచినాను. నాకు తెలిసిన వైద్యకం నేర్పించినాను. కానీ ఇతన్ని చూస్తుంటే మహా మేధావిలాగా పెద్ద ఋషిలా ఉన్నాడు. ఆడి మోహం నోటికి ఏదొస్తే అదే మాట్లాడతాడు. వాడు ఒట్టి అయోమయం. ఇక మేమొస్తామండి. లచ్చన్నొస్తే మేమొచ్చేళ్ళమని చెప్పండి. ఇప్పుడు నడవలేకపోతే ఈ పూటకి ఏడే ఉండు తల్లి. మా సత్యము కూడా వచ్చేస్తుంది. కొడుకుతో ఏడకు పోయినట్టున్నది. పర్వాలేదండి, మెల్లగా తీసుకెళ్ళిపోతాను. ఏం సిరి, నడవగలవా? రాజమయ్య గారి వైద్యం బండ చేతికట్టు జింక పిల్లలా గెంతుకుంటూ వెళ్ళను. వస్తానండి. సరేనమ్మా, జాగ్రత్త. వెళ్ళొస్తాను.
ఒరే అయోమయం, ఇన్ని తెలివితేటలు నీకు యాడ్ నుంచి వచ్చినాయిరా? నువ్వు నేర్పినయే కదయ్యా. అమ్మ చేతొంట తింటే ఎవరికైనా తెలివితేటలు వస్తాయి, నీకు తప్ప. ఆ, రాజమయ్య పాపం సిరమ్మ కాలికి కట్టు కడుతుంటే ఆమె కన్నీళ్లు చూసి నాకు ఏడుపు వచ్చింది. ఎవరు ఏడ్చినా నాకెప్పుడు కన్నీళ్లు రాలేదు, కానీ సిరమ్మ ఏడిస్తే నా కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయి రాజమయ్య? అది దైవ నిర్ణయం అనుకోవాలి. వస్తానురా. బాధగా ఉందా? అమ్మ గుర్తొచ్చిందా? అవును, నీకెలా తెలిసింది? కన్నీళ్ల వేడిని బట్టి నీ బాధ ఎంత లోతైందో తెలిసింది. రాయ్ బాబు, ఏటి ఇలా వచ్చినావు? శ్రీరాముకి ఎలా ఉంది? బాగానే ఉంది. కాలు వాపు తగ్గినదా? రేతిరి కంటే కొంచెం బాగానే నడుతుందా? వాపు అసలు కనిపించడం లేదు, నడక కూడా బాగానే నడుస్తుంది. నా అంచనా ప్రకారం రేపు ఈ పాటికి మీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తుంది. థ్యాంక్స్, అదే కృతజ్ఞత చెప్పడానికి. ఈ మాత్రానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి. కొద్దిసేపు ఉన్నాక నానే వచ్చి కట్టు మార్చేస్తాను. ఆ ఆకురసం ఎముకలోకి పూర్తిగా దిగుతుంది, వెంటనే గుణం చూపిస్తుంది. అందుకే కట్టు మార్చేస్తాను, లేకపోతే బండను పంపిస్తాను. అదేంటి, బండా చీకటితోనొచ్చి కట్టు మార్చేశాడు కదా, మీరు పంపలేదా? నాకు తెలియదు బాబు. అయినా పోన్లేండి బాబు, ఆ కట్టు ఎన్నిసార్లు మారితే అంత మంచిది. తొందరగా నొప్పి నెమ్మదించి ఎముక అతుక్కుంటది. అయినా ఇంత చిన్న విషయానికి అంత దూరం నుంచి ఇంత పొద్దునే వచ్చినారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది బాబు. నాకు ఆశ్చర్యంగానే అనిపించింది. ఏటి బాబు? నిన్నటి మీ ప్రవర్తన వల్ల నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆలోచిస్తూ కూర్చున్నాను. కానీ ఎడుతెరగని నా ఆలోచనలు, అనుమానాలు మీతోనే చెప్పుకుందామని ఇలా వచ్చాను. ఏటి బాబు అది? చెప్పు. అది నిన్న సిరింగ్ చూడగానే మీ ముఖంలో ఏదో మార్పు కనిపించింది. అది నేను గమనించాను. మీ ముఖంలో కనిపించిన ఆ వాత్సల్యమేంటో నాకు అంతు చిక్కటం లేదు. చెప్పండి, సిరిని చూడగానే మీలో ఏంటి ఆ ప్రేమపూర్వకమైన, అనురాగపూర్వకమైన ప్రవర్తన? ప్రతి మొక్క కౌలికకు ఒక అర్థం ఉంటుందంటారు, ఫేస్ రీడింగ్ సైన్స్. అదే మీ ముఖంలోని మార్పుల్ని అంచనా వేయటం. చెప్పండి, సిరి గురించి మీకు తెలుసా, లేక సిరే మీకు తెలుసా? ఇప్పుడే చెప్పక్కర్లేదు, తర్వాత అయినా చెప్పండి. ఉంటాను.
రవి, ఒక్క నిమిషం ఆగు. ఎక్కడి నుంచో వస్తున్నట్టున్నారు? చెప్పండి. సరాసరి వచ్చేస్తున్నాను. మీరు లచ్చన్న ఇంటికి వెళ్ళడం, అక్కడ రాజమయ్యని మీరు ఒక విషయం గురించి అడగటం, ఆయన కప్పదాటు వేయటం, ఇవన్నీ నాకు తెలుసయ్యా. కానీ ఆ సిరమ్మ ఎవరు, ఆ రహస్యానికి రాజమయ్యకున్న సంబంధం ఏమిటి అన్నది నీ అనుమానం, అవునా? కాదు, నేను రాజమయ్య దగ్గరికి వేరే పని మీద వెళ్ళాను. ఆ? చూడండి రవిబాబు, ఇప్పుడు ఎప్పుడు మందు కొట్టనోడు, ఎప్పుడు దమ్ము కొట్టనోడు, ఎప్పుడు అబద్ధం ఆడినోడు ఇట్టే దొరికిపోతారండి మీలాగా. అందుకే నిజం చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ నాకుంది. అందుకే చెప్పేయండి, చెప్పేయండి. చూడండి రమణదొర గారు, మీరు ఈ అడవిని ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకని ఈ అడవిలోని ప్రతి చెట్టు పుట్ట గురించి మీకు తెలియాలనుకోవడంలో తప్పులేదు. కానీ మనుషులు వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడాలనుకోవటం చాలా అసహ్యంగా ఉంది. నిజమే రవి, నువ్వు చెప్పేదంతా నిజమే. ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద తన ఇంట్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అని తెలుసుకోవాలనుకోవటం తప్పు కాదు. అలా తెలుసుకోలేకపోతేనే అది అతని బాధ్యతను విస్మరించినట్టు అవుతుంది. మంచో చెడో ఎంతైనా వీళ్ళందరి నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కదా. బాధ్యత? కన్న తండ్రిగా బాధ్యతలు నెరవేర్చలేని నువ్వు వీళ్ల బాగోగులు చూస్తావా? చూసావా, చివరికి ఎంతో చదువుకొని చాలా తెలివైన వాడివిన నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోయావు. నా కొడుకుని గాలికి వదిలేస్తే నేను బాధ్యత లేని తండ్రినవుతాను. వాడిని కట్టడి చేస్తే బాధ్యత తెలిసిన తెలివైన వాడిని అవుతాను. ఏమంటావు? కట్టడి కాదు, కట్టుదిట్టంగా కట్టేశావు. కృష్ణ ఎక్కడ ఉన్నా వెతికి మేం తీసుకొస్తాం. అవును, నేను ఎవరి జీవితాల్లోకి తొంగి చూశాను అంటున్నావు. మరి మీరు చేస్తున్నదేమిటి? నన్ను నా కొడుకుని విడదీయాలని చూస్తున్నారా లేదా? దీన్నేమంటారు? నా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం అంటారా లేదా? అంటారు. కానీ నీ కుటుంబ వ్యవహారం కాదు, మా కుటుంబ వ్యవహారం. ఎప్పుడైతే మా జీవితాల్ని ఈ గిరిజనుల సంక్షేమం కోసం అంకితం చెయ్యాలనుకున్నామో, ప్రభుత్వ అండదండలతో వీరికి వెలుగునందించాలనుకున్నామో, అప్పుడే మేమంతా ఒక కుటుంబం అయిపోయాం. మా సంకల్పానికి లక్ష్యానికి ఎవరడ్డొచ్చినా అడ్డొచ్చినా పట్టించుకోం. మేమే తప్పుకుని మా లక్ష్యం వైపు వెళ్ళిపోతాం. వస్తాను. గూడెంలో వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటుంటే వీడు నా కుటుంబం గురించి తెలుసుకునేటట్టున్నాడే. ఎంత సోది వేసి అసలు ఆ సిరి గురించి రాజమయ్యకు తెలిసిన రహస్యం ఏమై ఉంటుంది? ఏది ఏమైనా ఎవ్వరికీ తెలియని విషయాలు ఆ రాజమయ్యకి తెలుసన్నది నిజం. లచ్చు శేఖర్తో ఆడిగిపోయినా నెమలిగూడెంలో మేనత్త మనవరాలు పెళ్ళని
అలా అన్న హనుమయ్య కమిలితో నేను ననకపోయి నీ ముసల్దే ఈ ఇంటికి ఇంకా రాలేదు. బండా కూడున్నాడు, కూసెంత తినెంగిలిపడు. నిన్నేరా నా మటుకునా నువ్వు ఆగుతూనే ఉన్నాను, ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు. ఏం మాట్లాడవేట్రా? ఏట్రా ఒళ్ళు ఏడికొన్నది? బయట అంత ఎండలేదు. ఇది జ్వరం కాదు, చెప్పరా. మనసులో ఏదో బాధ ఎట్టుకున్నట్టున్నావు. చెప్పు, ఏం జరిగినది? చెప్పకుంటే ఏడు అట్ట తగ్గుద్దే. వాడిగా ఓ ప్రశ్న ఎత్తాను, చెప్తావా? ఏంట్రా అది? నాకు తెలిసిందైతే చెప్తాను. నీకు తెలవందేం కాదు. నాకు తెలిసిందైతే నీకు తెలిసే ఉంటది. అయినా ఏటో చెప్పు. సిరమ్ ఎవరో? అదేట్రా, సిరమ్మని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది నువ్వు. తనెవరో నాకంటే నీకే బాగా తెలియాలి. నిజమే, తీసుకొచ్చింది నేనే. కానీ ఆమె ఎవరో ఏంటి అనే సంగతి తెలుసున్నాడు మాత్రం నువ్వే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఏట్రా, పొద్దున్నే నా మీద తగువుకు పథకం వేసుకుని వచ్చినట్టున్నావు. యాడ్ నుంచో వచ్చిన అనాథ పిల్ల గురించి నాకు తెలుసు అంట. పెద్ద కథమా ఇస్తున్నాడు. సిరమ్మ అనాథ? సిరమ్మ అనాథని నాకే కాదు, ఓరికి తెలీదు. అసలు ఈ విషయం అమ్మ ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ రవిబాబు తెలిసినా మాకు చెప్పలేదు. మేమేనాడు అడగలేదు. ఎందుకంటే వాళ్ళు మన గూడెని బాగు చేయడానికి కంకణం కట్టుకుని వచ్చినోళ్ళు. వాళ్ళు వెనక్కున్నది ఎవరో, వాళ్ళ కుటుంబాలు ఏంటి, అలాంటి ఆరాలు తీయటం తప్పని చెప్పి అడగలేదు. మరి నన్ను అడుగుతున్నావు? ఏ సంబంధం ఉందని అడుగుతున్నావు? సంబంధం ఉంది. ఆమె ఎవరో ఏంటో తెలిసి నీకు సంబంధం ఉంది. అంతెందుకు, మనకెవరైనా తెలిస్తే వాళ్ళు పలానా ఓళ్ల పిల్లలు, వీళ్ళు వాళ్ళ తాలూకా ఓళ్ళని పరిశీలిసేస్తాం. మాటల మధ్యలో ఎక్కడో చోట మన పూర్వీకుల పేరు చెప్పుకుని సుట్రకాలు కలుపుకుంటాం. అంతెందుకు, మన అడుగుపుత్రులు అందరూ ఒకే కుటుంబం అని ప్రాంతాలను బట్టి భాషను బట్టి ఇప్పుడు ఏరేరుగా పిలుస్తున్నారని చెప్పింది నువ్వే. అడక్కపోయినా ఎన్నో మందుల గురించి చెప్పావు. మన గిరిజనులు అడవి తల్లిపై ఎలా ఆధారపడి బతుకుతున్నారో చెప్పావు. మన పూర్వీకుల గురించి, వాళ్ళ రహస్య గంధాల గురించి ఎన్నో ఎన్నో చెప్పావు. ఏ అంతకన్నా పెద్ద రహస్యం ఐసిరమ్మ? చెప్పయ్యా, చెప్పు. ఎంతవరకు రాజుకొని ఈసాగా ఈరోజు మన గుడిలో రాజుకోపోతుంది. నీకేదో తెలుసని విషయం రవిబాబుకే కాదు, ఆ రమణ దొరకు కూడా తెలిసిపోయింది. ఆ సిరమ్మ అనాథని చెప్పి, మాకు తెలియని ఇచ్చాని చెప్పి, నా జుట్లో కూడా నీకు తెలుసు అనే నమ్మకాన్ని కలగజేశావు. చెప్పయ్యా, ఆమె ఎవరో? ఒకవేళ నీకు వాళ్ళ కుటుంబం గురించి తెలుసుంటే వాళ్ళెవరో చెప్పు, మిగతా నేను చూసుకుంటాను. లచ్చు, అసలు సిరమ్మ గురించి నాకు తెలుసో తెలీదో నాకే తెలియడం లేదు. నాది చిన్న నమ్మకం మాత్రమే. నా నమ్మకం నిజమైన రోజున నేను నీకన్నీ చెప్తాను. ఇక నన్ను ఇబ్బంది పెట్టక. అనుకున్నాను, చివరికి నువ్వు ఈ మాట అంటావని నేను అనుకున్నాను. సరే, ఆ రహస్యం ఏంటో ఎలాగైనా నేనే తెలుసుకుంటాను. వస్తాను. లచ్చు, లచ్చు, రే లచ్చు.